ఉదయం 8 గంటల నుంచే ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి మా తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? శశిరేఖ, మొత్తం మీద అంటే ఇవాళ అంటే మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతున్నటువంటి ఓట్ల లెక్కింపుకి సంబంధించి ఇప్పటికే కూడా చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రవీణ్ కుమార్ కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా అన్ని చర్యలు కూడా తీసుకుని అంటే మరి కాసేపట్లో అంటే 8 గంటల నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా నమోదైనటువంటి ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత 8:30 నుంచి ఈవీఎంస్ నుంచి కూడా ఓపెన్ చేసి ఈవీఎంస్లో అప్పటికే ఓటర్లు వేసినటువంటి ఆ ఓట్లకు సంబంధించినటువంటి వాటిని కూడా లెక్కిస్తారు. అయితే ఇంకా చిత్తూరుకి సంబంధించి కూడా ఎస్వీ సెట్లో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా చిత్తూరు కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే 8 గంటల నుంచి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చినటువంటి ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత 8:30 నుంచి కూడా నిరంతరాయంగా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే తెల్లవారుతో 5 గంటల నుంచి కూడా పోలింగ్ అంటే ఓటింగ్ కేంద్రాల వద్ద అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఉందో ఓటింగ్ కేంద్రాల వద్దకి ఏజెంట్స్ని కావచ్చు, లేదంటే ఎన్నికల సిబ్బందిని కావచ్చు, లేదంటే భద్రత నిన్నటి నుంచే కూడా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి భద్రతని తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 13వ తారీఖున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే కూడా 3 అంచెల భద్రత కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని అట్నే కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన బలగాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాలకు ఉన్నటువంటి బలగాలతో పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇష్యూస్ లేకుండా చర్యలు తీసుకుంటూనే అదే స్థాయిలోనే మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో ఫలితాలు విడుదలవుతాయి కాబట్టి కౌంటింగ్ కేంద్రాల వద్ద విడుదలవుతాయి కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఒకవేళ అయినా సరే గ్రామాల్లో, పల్లెల్లో, లేదంటే పట్టణ ప్రాంతాల్లో, లేదంటే రూరల్ ప్రాంతాల్లో ఏదైతే 2 పార్టీల మధ్య ఘర్షణలు అంటే జరుగుతాయనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదే స్థాయిలోనే 144 సెక్షన్ కొనసాగిస్తూనే షాప్స్, దుకాణాలు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం స్థానిక ప్రజలు, స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలి. అల్లరి ముక్కలు లేదంటే ఇలాంటి సంఘ విద్రోహంగా అంటే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చే రకంగా ఎవరైనా సరే కానీ ఉంటే వాళ్ళకి ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళ విషయాలకు సంబంధించి కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా పోలీసులు అంటే ఇప్పటికే కూడా ఎస్పీలు ఇప్పటికే కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పైన అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు మాత్రం, ఎందుకంటే ఇలాంటి సమయంలో చాలా కీలకం, పోలీసులదే కీలక పాత్ర ఉంటుంది. ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఆయా అంటే ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం పోలీసులు ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఈవీఎంస్ ఏదైతే టేబుల్స్ పెట్టిన సమయంలో ఆ సమయంలో ఏదైనా సరే ఈవీఎంస్ మొరాయించినా ఓటింగ్ ఏదైతే అంటే లెక్కింపు అనేది ఇబ్బందులు వచ్చినా దానికి సంబంధించిన టెక్నికల్ టీంని ఏర్పాటు చేసుకోవడం, ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగే సమయంలో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా వాటిని పరిశీలిస్తారు. అదే స్థాయిలోనే వీడియో చిత్రీకరణ ఉంటుంది. ఏజెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు చూపించిన తర్వాతనే వాటన్నిటిని కూడా కౌంటింగ్ అనేది నమోదు చేసుకుంటారు. ఒకవేళ ఏజెంట్ల మధ్య ఏదైనా సరే ఇష్యూస్ వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కావచ్చు లేదంటే వీళ్ళందరూ కూడా వాటిని పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద జిల్లాల వ్యాప్తంగా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు చిత్తూరు, ఒకవైపు తిరుపతి 2 ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 8 గంటల నుంచి కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చినటువంటి ఓట్లను లెక్కిస్తారు. 30 నిమిషాల తర్వాత నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి వాటిని లెక్కిస్తే ఎందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.